నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ప్రారంభమైన ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వెనుకబడిందని ఆరోపించిన మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొనతాల. 2019 ఎన్నికల్లో ఇరిగేషన్ శాఖకు 2,000 కోట్ల కేటాయిస్తానన్న హామీని జగన్ మర్చిపోయారని వివరించిన రామకృష్ణ. అన్ని వర్గాల వారికి ఆర్థిక స్థితిని కల్పించడమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతుందన్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులు పంపిణీ చేసిన ఉమాశంకర్ గణేష్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమన్న బీజేపీ నేతలు. కాకినాడ అంబేద్కర్ భవనం వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి పథకాలను వివరించిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేట్కూరి. అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొల్లి రమణబాబు ఆధ్వర్యంలో విజయ రెసిడెన్షియల్ అనకాపల్లి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి టీడీపీ మాజీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలుగా పేదపాటి కళ్యాణి మరియు నూతన కమిటీ చేత దాడి రత్నాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బీసీల అభ్యున్నతి కోసం బీసీ సంక్షేమ సంఘం ఎనలేని కృషి చేస్తోందన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 18,000 ఉపాధ్యాయుల పోస్టులుండగా రాష్ట్ర ప్రభుత్వం 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. కార్యక్రమంలో పిల్లల శంకర్, కృష్ణంనాయుడు, కూర్మారావు మరియు వియ్యపు సన్యాసిరావు, బీసీ సంఘం నాయకులు, మహిళలు, అనకాపల్లి టౌన్ కమిటీ నూతన సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ అనకాపల్లి పట్టణంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరపున నూతన కమిటీలని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఉత్తరాంధ్రలో బీసీల అభ్యున్నతి కోసం ఇవాళ నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థ ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం. పార్టీలకు అతీతంగా ఇవాళ ఎక్కడైనా సరే బీసీలకి ఇబ్బంది వచ్చిందన్నా బీసీల తాలూకా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి అధ్యక్షులు మొల్లి రమణబాబు గారి ఆధ్వర్యంలో ఈవేళ అనకాపల్లి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని సభని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళ అంటే ఉత్తరాంధ్ర బీసీల తరపున మహిళలు కూడా చైతన్యవంతులు చేయాలి, మహిళా సాధికారత కోసం కూడా కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి మహిళా అధ్యక్షురాలుగా కసింకోటకు చెందినటువంటి పెద్దపాటి కళ్యాణి గారిని నియమించడం, ఈవేళ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం, వారి బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగింది. మరి ఇక ఈ రోజు నుంచి కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే బీసీ మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజ్యాంగపరంగా తగలబడినటువంటి హక్కుల కోసం నిరంతరం కూడా పోరాటం చేయడం, అదేవిధంగా ఏదైతే సమస్యలు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ ఇవాళ మహిళల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కానీ వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మనం కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ శాంతి భద్రతలు కూడా మళ్ళీ పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దానికోసం నిరంతరం కూడా మహిళా సంఘం తరపున పోరాటాలు చేయడానికి కూడా కళ్యాణి గారు ఈ రోజు నుంచి కూడా వారి బాధ్యతలు నిర్వర్తిస్తారు. అదేవిధంగా పట్టణంలో కూడా ఇవాళ యువతతో కమిటీని ఏర్పాటు చేయడం, ఆ యువత కూడా ఇవాళ ప్రధానంగా ఇవాళ ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. వారికి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వారందరికీ కూడా ఉపాధి కల్పన కోసం వారందరూ కూడా నిరంతరం కృషి చేయడానికి కొత్త కమిటీ కూడా బాధ్యతలు చేపట్టింది. మనం ఇవాళ చూసాం ప్రభుత్వ పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఇందులో డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు, నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు అన్నారు. ఇవాళ డిఎస్సి నోటిఫికేషను దేనికి ఇవ్వాలండి? ఒక ఆర్గనైజేషన్లో 18,700 పోస్టులు ఖాళీగా ఉంటే టీచర్ పోస్టులు, ఇదే విషయాన్ని అసెంబ్లీలో ఇవాళ ఒక క్వశ్చన్ అడిగితే ప్రశ్న అడిగితే దాని సమాధానంగా ప్రభుత్వమే సమాధానం చెప్పింది. 18,700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అని. ఈవేళ ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషను 6,000 పోస్టులకి, అంటే ఏంటి 12,000 పోస్టులు ఏం చేస్తారు? తీరు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలు రేపు 16వ తారీఖు, ఏప్రిల్ 16వ తారీఖు అని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా తెలియపరిచిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వారి తాలూకా నియమావళి అందుబాటులోకి వచ్చిన తర్వాత
ఏ ప్రభుత్వం అయినా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందండి? ఇప్పుడు గుర్తొచ్చారా నిరుద్యోగులు? కాబట్టి ఈవేళ ఇవన్నీ కూడా మోసం, ఇంకా మోసం చేయడానికి. ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలిగా జాతీయ అధ్యక్షులు మన మొల్లి రమణబాబు గారు నాకు నియమించడం జరిగింది. రత్నాకర్ గారు నాతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ బీసీ మహిళలు ఏమైతే ఇబ్బందులు పడుతున్నారో, కష్టాలు పడుతున్నారో వారి వైపు నుంచి ముందుగా మేము ముందుండి అన్ని విధాలుగా కూడా వాళ్ళ తరపున మేము పోరాటం చేయడానికి మహిళా అధ్యక్షురాలుగా, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మొల్లి రమణబాబు గారు నేను కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కబుర్లు చెప్పారు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఏదో అవకాశంగా ఉన్నది కదా అని అనుకుంటున్నారు. కానీ బీసీల తాలూకా ప్రతాపం ఏంటనేది కూడా మేము చూపిస్తాం. కనుమరుగు అయిపోయేటట్టు చేస్తున్నారు బీసీలని. కార్పొరేషన్ నిధులు ఏమైపోయి తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ఖాళీలు ఇంతవరకు పూర్తి చేయలేదు అంటే దగ్గర చేసి చేయడం అంటే ఈరోజు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో తెలుసుకోవాలి. ఉంది కూడా. మరి ఆ నిరుద్యోగులు, ఆ యువతలు కూడా రేపు జరగబోయే ఎలక్షన్లోని వారి తాలూకా తీర్పు ఏ రకంగా ఇస్తారో కూడా తెలుస్తుంది. ఇకపైనా సరే బీసీలను కరెక్ట్గా గుర్తించి బీసీలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు సకాలంలో ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలు ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నుంచి చాలా తీవ్రంగా మేము వినిపిస్తాం. అలాగే మేము అనుకున్నటువంటి మా రిజర్వేషన్లు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మా రిజర్వేషన్లు మాకు కల్పించాలి. మాకున్నటువంటి రిజర్వేషన్లు పక్కదో పట్టించి మరో రకంగా మరి దారులు తీస్తున్నారు. ఇంక అటువంటివన్నీ మానుకోవాలి దయచేసి. మరి ఇక్కడి నుంచి కార్పొరేషన్ నిధులు మాకు మంజూరు చేయాలని చెప్పేసి మేము రకంగా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నుంచి తెలియపరుస్తున్నాం. హైకోర్టు ఆదేశాలు పాటించని జిల్లా లేబర్ ఆఫీసర్లపై హైకోర్టులో సి నంబర్ 184/2024 కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేయడం జరిగిందని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట స్థానిక అంబేద్కర్ కాలనీలో గల స్వరూప్ స్వగృహం ప్రవర్తన నిలయ నందు కృష్ణ స్వరూప్ మీడియా సమావేశం నిర్వహించారు. మండలం పల్మాన్పేట పంచాయతీ రాజయ్య పేట గ్రామంలోని ఎన్ఎస్ఆర్ హెచరీస్ ఆక్వా కంపెనీలో పనిచేసిన నాగళ్ల రమణను ఎండిఎన్ శ్రీనివాస్ తొలగించారు. 2014లో కంపెనీలో వాటర్ సెక్షన్ విభాగంలో కార్మికుడిగా పనిచేసిన రమణని 2017లో ఎటువంటి జీతభత్యాలు చెల్లించకుండా రోడ్డు మీదకు నెట్టారన్నారని, అయితే రమణ కార్మిక చట్ట ప్రకారం తనకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ WP నెంబర్ 27 మరియు 105/2022 దాఖలు చేయడం జరిగిందన్నారు. ఓకే సార్. నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్, హైకోర్టు అడ్వకేట్ని. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజీపేట గ్రామానికి చెందిన ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ ఆక్వా కంపెనీలో వాటర్ సెక్షన్ విభాగంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగళ్ల రమణ అనే కార్మికుడు పనిచేయడం జరిగింది 2014లో. అయితే 2017లో ఎటువంటి కారణం లేకుండా అతని ఉద్యోగం నుంచి విధుల నుంచి తొలగించి ఎటువంటి జీతాలు లేకుండా అన్యాయం చేశారు. ఈ విషయం మీద నర్సీపట్నం అసిస్టెంట్ లేబర్ కమిషన్ ఆఫీస్కి, అనకాపల్లి జిల్లా లేబర్ ఆఫీస్కి, విశాఖపట్నం డిప్యూటీ లేబర్ కమిషన్ ఆఫీస్కి, జోనల్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఈ కార్మికుడికి ఈ చెల్లించాల్సిన దాదాపు 2020 నాటికి వరకు చెల్లించాల్సిన 3,45,000 రూపాయలు వేతనాలు చెల్లించాలి. దాని బకాయిలు చెల్లించలేదు. గతంలో ఈయన భూమి నుండి 2 ఎకరాల భూమి మరి మురళి అనే అప్పటి మేనేజర్ ద్వారా ఈ ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ ఆక్వా కంపెనీ వాళ్ళు భూసేకరణ చేయడం జరిగింది. దానికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు, అన్ని రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగం ఇచ్చినట్టు ఇచ్చి పని చేయించుకొని వేతనాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మేము ఈ అనకాపల్లి జిల్లా విశాఖపట్నం లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ దృష్టికి బాధితుడు నాగుళ్ల రమణ ఫిర్యాదు చేయడం జరిగింది. మరి అసిస్టెంట్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ నర్సీపట్నం వారు అవార్డు చేశారు, ఆదేశాలు ఇచ్చారు జీతం ఇవ్వమని. కానీ ఆ ఆదేశాలని ఎన్ఎస్ఆర్ ఆక్వా కంపెనీ కానీ అక్కడ ఆక్వా హ్యాచరీస్ మేనేజ్మెంట్ వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం కేర్ చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మేము హైకోర్టుకి అప్రోచ్ చేయడం జరిగింది. ఈ నాగళ్ల రమణ రాజీపేట గ్రామానికి చెందిన
ఈ ఎన్ఎస్ఆర్ ఫ్యాక్టరీలో హ్యాచరీస్లో ఆక్వాలో పనిచేసిన కార్మికుడి పక్షాన మేము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. అతను పనిచేసిన పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని, ఆ సంబంధించిన వేతన బకాయిలు చెల్లించాలని, అతను తిరిగి ఉద్యోగంలోకి విధుల్లోకి తీసుకోవాలని మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకువెళ్తే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు స్పందించి నాగళ్ళ రమణ వేసుకున్న పిటిషన్ మీద స్పందించి పూర్తి స్థాయి జీతం చెల్లించాలి, బకాయిలు అని కూడా పేమెంట్ చేయాలి, తిరిగి అతను ఉద్యోగం తీసుకోమని చెప్పి హైకోర్టు వారు 2022లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలను కూడా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన లేబర్ డిపార్ట్మెంట్ జోనల్ కమిషనర్ మరి గణేశన్ గారు కానీ, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ సునీత గారు కానీ, అదేవిధంగా అప్పటి నర్సీపట్నం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రమ్య మేడం కానీ, ఆ తర్వాత టి సుజాత గారు కానీ, ప్రస్తుతం కె వసంతరావు గారు కానీ, వీళ్ళెవరు కూడా ఈ మొత్తం ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు కూడా స్పందించలేదు. హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలను కూడా వీళ్ళు అమలుపరచలేదండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా లేబర్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఇక్కడ ఆక్వా మేనేజ్మెంట్కి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళతో కుమ్మక్కయ్యి కార్మికులకి అన్యాయం చేస్తున్న పరిస్థితుల్లో మేము ఈరోజు హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలను కూడా వీళ్ళు ధిక్కరించారు. కాబట్టి కోర్టు దిట్టడం నేరం కింద వీళ్ళందరి మీద కంటెంప్ట్ కేసు మేము మూవ్ చేయడం జరిగింది. మరి గతంలో మేము హైకోర్టులో WP 27-105/2022 రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలని అమలుపరిచినందుకు మరి కోర్టు దిట్టడం నేరం క్రింద మేము గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో CC నెంబర్ 184/2024 నెంబర్లో మేము కంటెంప్ట్ ప్రొసీడ్ చేసాం. ఖచ్చితంగా ఈ కార్మికుడికి అన్యాయం చేసిన లేబర్ ఆఫీసర్ అందరి మీద కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చర్యలు తీసుకోవాలని, మరి ఇతను న్యాయం జరగాలని, ముఖ్యంగా ఈ సరైన వేతన చట్టాన్ని అమలుపరచుకుంటా, కార్మిక చట్టాన్ని అమలుపరచుకుంటా నిర్లక్ష్యంగా పనిచేస్తున్న లేబర్ ఆఫీసర్ల మీద, ముఖ్యంగా ఈ హ్యాచరీస్ కొన్ని వందల హ్యాచరీస్ కంపెనీస్ ఇటు పాయట్రాయపేట, తుని, ఈ నట్టపల్లి, యలమంచిలి, ఈ కోస్తా ప్రాంతంలో 100 కంపెనీస్ ఉన్నాయి. అన్ని కంపెనీలు ఇదే పరిస్థితి నడుస్తుంది. ఒక ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ విషయం మీద దారుణంగా ఉంటే మిగతా హ్యాచరీస్ కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది. కాబట్టి హ్యాచరీస్ కంపెనీస్లో కార్మికుల యొక్క హక్కుల్ని, కార్మికుల చట్టాలు వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్తో కుమ్మక్కి అయ్యి కార్మికులకి అన్యాయం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మేము హైకోర్టులో వేసిన కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్స్ని దాంట్లో మేము పెద్ద ఎత్తున జడ్జి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలని విస్మరించిన ఈ లేబర్ ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలని, అదేవిధంగా ఎన్ఎస్ఆర్ హ్యాచరీస్ ఆక్వా సంబంధించిన మేనేజ్మెంట్ కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇలా పనిచేసామని సార్. చేసిన తర్వాత కోర్టుకి నర్సీపట్నం కోర్టులో ఆర్డర్ కేసు వేసామండి. వేసిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు, జిల్లా కోర్టుకి వెళ్ళారండి. జిల్లాకు నుంచి హైకోర్టుకి వెళ్ళారు సార్. హైకోర్టు కూడా మనకే చెప్పిందండి. చెప్పిన తర్వాత కూడా యాచరీ వాళ్ళు గమ్ముతో అయిపోయి నన్ను ఇలాగ రోడ్డు బట్టి చేశారు, అన్యాయంగా చేశారండి. ఈరోజు కూడా నన్ను కూడా ఇంత దారుణంగా చేస్తున్నారు సార్. ఈరోజు కూడా పట్టించుకోలేదండి. కానీ ఆమె పై అధికారి ఉంటారు, పై అధికారి ఉంటారు, పై అధికారి ఉంటారు, 70 అని చెప్పి అంటున్నారు సార్. ఏది కూడా పట్టించుకోలేదు. యాచరీ వాళ్ళు ఒకటి అయిపోయారండి, నన్ను రోడ్డు పడిపోయానని చెప్పేసి నేను ఆవులు పడుతున్నానండి. మంచి న్యాయం జరపాలని మేము చేస్తున్నాం సార్. అది ఎంత ఇవ్వాలో ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుందండి. 8 సంవత్సరాల శాలరీ నట్టుబడులు ఖర్చులు వేసి నన్ను అందులో పెట్టించాలని నాకు కోరికండి. అదే పాతపట్నం మండలం తిడ్డిమ్మి గ్రామంలో శాసనసభ్యురాలు రెడ్డి శాంతి తిడ్డిమ్మి గ్రామం నందు 240 లక్షల రూపాయల స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ నిధులతో చేపట్టనున్న మెలియాపుట్టి పాతపట్నం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం మండలంలోని గంగుడువాడ గ్రామంలో నందు 200 లక్షల రూపాయల స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ నిధులతో చేపట్టనున్న తెంబూరు పాతపట్నం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో R&BA గోపాలరావు, కాంట్రాక్టర్ మురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ టి ప్రసాదరావు, జిల్లా ఎస్టీ సలాధ్యక్షుడు జి అప్పన్న, ఏఎంసీ చైర్మన్ అర్జున్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, ఎంపీపీ దొర సావిత్రమ్మ, మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్, మండల జేఏసీ కన్వీనర్లు వై సూర్యం,
పి జయమునిరావు మరియు ఎంపీటీసీ కె గీత, సర్పంచ్ ప్రతినిధులు తులుగు ప్రవీణ్ కుమార్ సి మరియు మోహన్ రావు, సర్పంచ్లు చవితి కమల, సిహెచ్ గాంధీ, బి వెంకటరమణ, వైస్ చైర్మన్ పి శ్రీనివాసరావు మరియు పిఎస్సిఎస్ డైరెక్టర్ పడాల రంజిత్, వైఎస్ఆర్సీపీ నాయకులు టి రాము, ఎం వరదరాజులు, డి జిల్లేశ్వరరావు మరియు బి శ్రీధర్, చలపతిరావు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెంబూరు విభేదాలు లేకుండా పారదర్శకతో నీతి నిజాయితీగా ధర్మంగా ఇస్తున్నారు. మరి ఈ విధంగా రోడ్లు కూడా, రహదారులు కూడా ప్రతి ఒక్క గ్రామ స్వరాజ్యాన్ని ఆ రోజు జాతిపిత మహాత్ముడు మనకు అందరికీ తెలియజేస్తే మాటలే కాదు చేతల ద్వారా చేసి చూపించిన మహనీయుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరి చాలా సంతోషంగా ఉంది. మీ అందరి అక్క చెల్లిగా, మీ అందరి శ్రేయోభిలాషిగా, మీ అందరితో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం. శ్రీ నీలమణి దుర్గమ్మ నాకు ఇచ్చిన వరం అని మీ అందరి దగ్గర తెలియచేయడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మన జగనన్న గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోడ్డు నిర్మాణం, మరి మరమ్మతులు, ప్రతి ఒక్క విషయం కూడా గౌరవ కాంట్రాక్టర్ గారు వంశీకృష్ణ గారు, మరి అలానే మన గౌరవ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ, మరియు మరి ఈ రోడ్డు నిర్మాణం జేఈ గారు గోపాలరావు గారు త్వరగా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ మరి జగనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై ఎప్పుడు ఎవరు మర్చిపోలేని సంఘటన. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నప్పుడు మనమంతా గంగువాడలో ఆ సంబరాన్ని, భారతదేశం అంటే ఏంటో, మన భారతదేశం తాలూకా కార్యాచరణ అంటే ఏంటో, మన ప్రజలు పౌరుల తాలూకా సంకల్పం, మనస్తత్వం, మనోభావాలు ఎంత గొప్ప ఆ రోజు గంగువాడలో నిదర్శనంగా ఉన్నందుకు మరొక్కసారి ఆ రోజు గుర్తు తెచ్చుకొని మనసారా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ గౌరవ సర్పంచ్ గారికి, మరి గౌరవ సచివాలయ ఉద్యోగస్తులు, గౌరవ వాలంటీర్లు ఆ రోజు ఆగస్టు 23 చాలా పెద్ద సంబరంగా మరి చేసుకున్నాం. మరి ఇక్కడ మనం చేసుకునే సంబరం మొత్తం మన రాష్ట్రంలో కూడా మంచి ఫోటో వచ్చింది. అలానే మన జిల్లాలో కూడా మన గంగువాడ తాలూకా సత్తా, ఆ ధైర్యం చాలా చాలా సంతోషం. ఆ రోజు ఎప్పుడు నేను మర్చిపోలేను. మరి అలానే గౌరవ వాలంటీర్స్కు, గౌరవ పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసిన గౌరవ పాత్రికేయ సోదరులకు, మరి ముఖ్యంగా గౌరవ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు, మరి కొంచెం తెప్పిస్తే ఓకే. అంతా శ్రీకృష్ణ గారు కొంచెం చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వెనకబడిందని మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొరటాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అనకాపల్లిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొరటాల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖర్చు చేసిన 6,000 కోట్ల రూపాయల బకాయిలను మంజూరు చేయలేని హీన స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఇరిగేషన్ శాఖకు 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని మర్చిపోయారని గుర్తు చేశారు. కడపలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు లేని కారణంగా కొన్ని గ్రామాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలంతా చూస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి ప్రజలు చెప్తారని అన్నారు. కోట్ల రూపాయలు అసలు వడ్డీ కింద ఈ 5 సంవత్సరాలు చెల్లించడం జరిగింది బడ్జెట్ నుంచి. ఇది చిన్న విషయం కాదు. ఈ ఏడాది బడ్జెట్ చూస్తే 24-25 మనం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే
అసలు 25,000 కోట్ల రూపాయలు, వడ్డీ 28,000 కోట్ల రూపాయలు వెరసి 53,000 కోట్ల రూపాయలు రుణాలు చెల్లింపు జరుగుతుంది. అంటే మన ఆదాయం 2,06,000 కోట్ల రూపాయలు అయితే అందులో 25% రుణాలకే వడ్డీలకే సరిపోతూ ఉంది. 53,000 కోట్ల రూపాయలు అంటే సామాన్యం కాదు. 25% మనకు వడ్డీలకే వెళ్ళిపోతూ ఉంది. ఈ సంవత్సరం అదనంగా బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకొక 81 లక్షల రూపాయలు అదనంగా వడ్డీలు చేయాలనేటువంటిది ప్రతిపాదన పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో. కొన్ని ఇంత చేశాక ఏమైనా అభివృద్ధి జరుగుతూ ఉందంటే వ్యవసాయానికి చూస్తే గత 5 సంవత్సరాల్లో 2019, 2024కి నేను ముఖ్యమైన సెక్టార్స్ తీసుకుంటాం 3, 4. అందులో వ్యవసాయం మొదటిది. వ్యవసాయంలో 75,486 కోట్ల రూపాయలు 19 నుంచి 24 వరకు బడ్జెట్లో పెడితే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 49,633 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే బడ్జెట్లో ఎంత ఇచ్చారో అందులో 60% మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టే కార్యక్రమం జరిగింది. నిన్ననే తెలంగాణ బడ్జెట్ చూసాం. 24-25 బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన దాంట్లో ఒక వ్యవసాయానికి ఈ ఒక్క సంవత్సరంలోనే వాళ్ళు 19,746 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే మనం 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది సుమారు 49 అంటే 50,000 కోట్లు అనుకోండి. వాళ్ళు ఒక సంవత్సరంలోనే సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, చూపించారు. అదేవిధంగా హౌసింగ్ వర్క్ వస్తే 2019-24కి అంటే 5 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. తెలంగాణ ఈ ఒక్క సంవత్సరంలోనే 7,700 కోట్ల రూపాయలు పెట్టారు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 2019-2024 వరకు అంటే 24 అంటే ఇంకా 24 పూర్తి కాలేదు, అంటే జనవరి వరకు సుమారు 21,412 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో కేంద్రం ఇచ్చిందే 17,412 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి హౌసింగ్ 25 లక్షలు 22 లక్షలు కడతామని చెప్తున్నారు బడ్జెట్లో. కానీ బడ్జెట్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 8,000 కోట్ల రూపాయలే. కేవలం 30,000 కోట్ల రూపాయలు అవసరం, కానీ ఖర్చు పెట్టింది చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టిందని చెప్తున్నారు, కానీ ఇందులో అధిక శాతం కేంద్రం నుంచే వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి 17,000 కోట్ల రూపాయలు వచ్చింది. వీళ్ళు కేవలం 4,000 కోట్లు పెట్టారు. అదేవిధంగా ఇరిగేషన్కి వస్తే ఇరిగేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2019లో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, మా ప్రాధాన్యత రంగంలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయాలని. సుమారు 60-62 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో సుమారు 10-15 ప్రాధాన్యత క్రమంలో తీసుకొని చేస్తాం. వాటికి 1,64,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పారు. కానీ దాన్ని వాళ్ళే రివైజ్ చేసుకొని మళ్ళీ 1,31,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెడతామని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చెప్పారు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు బడ్జెట్లో చూపించింది 61,578 కోట్ల రూపాయలు. కానీ ఖర్చు పెట్టింది 37,288 కోట్ల రూపాయలు. అంటే ఇంచుమించుగా 55% మాత్రమే బడ్జెట్లో ఇచ్చింది ఖర్చు పెట్టారు. ఎందుకంటే మీకు అదే తెలంగాణ ఈ ఏడాది బడ్జెట్ చూస్తే ఇరిగేషన్కి 28,024 కోట్ల రూపాయలు ఈ ఒక్క ఏడాదే పెట్టారు. అంటే ఎంత వ్యత్యాసం చూడండి. మనకంటే వాళ్ళ బడ్జెట్ 2,76,000 కోట్లే, మన బడ్జెట్ 2,86,000 కోట్లు. కానీ అన్ని కేటాయింపుల్లో మన రాష్ట్రం కంటే తెలంగాణ ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి ముఖ్యమైనటువంటి శాఖల్లో. మీకు కొన్ని ఇరిగేషన్ సంబంధించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏ కార్యక్రమం జరగలేదు. గత ప్రభుత్వం వాళ్ళు బకాయిలు ఉన్నటువంటి 6.5 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఇవ్వాల్సింది అది కూడా రిలీజ్ చేయలేదు. 2,000 కోట్ల రూపాయలతో గతంలో 2019లో ఫస్ట్ ఫేజ్కి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కేటాయిస్తున్నట్టు జియో వచ్చింది. కానీ అది కూడా ఏమాత్రం కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం జరగలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సంబంధించి వంశధార కానీ, తోటపల్లి రిజర్వాయర్ కానీ, జంజావతి కానీ, రామతీర్థ సాగర్ కానీ, వెంగళరాయ సాగర్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఏ కార్యక్రమాలు కూడా
జరిగినటువంటి పరిస్థితి లేవు. ఒక పక్క పులిచేతలు కానీ వెలుగోడు కానీ మొన్న ఏదో నామకావస్థగా చేశారు కానీ అది కూడా పూర్తి స్థాయిలో ఆ లిఫ్ట్ కార్యక్రమం జరగలేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పెట్టకపోవడం వల్ల కేవలం కొన్ని 300-400 కోట్ల రూపాయలు పెడితే గేట్లు అయిపోయి గేట్లు పెట్టకపోవడం వల్ల వరదల్లో కొట్టుకుపోయి వందలాది మంది చనిపోయి కొన్ని గ్రామాలను తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాగునీటికి ఎంతో ప్రాధాన్యతరంగా తీసుకున్నటువంటిది. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే చాలా ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్ తీసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పూర్తిగా చిన్నచూపు చూసే కార్యక్రమం జరుగుతోంది. వ్యవసాయాన్ని ఇరిగేషన్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు టీడీటీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులను విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ అమ్మవారి శేష వస్త్రంను ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు కార్యనిర్వాహక ఇంజనీర్ వారు సహాయ కార్యనిర్వహణాధికారి వారు ఉన్నారు. శతం జీవ శరదో వర్ధమానేత్యభిలికమో భవతి శతమితి శతం దీర్ఘమాత్మృతేనావర్ధయంతి శతమేనమేవ శతామానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాత్మృతేన స్పందం ఘృతేన ఘృతేన స్పందం తనువో వర్ధయస్వ తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ సత్యా సత్యావర్ధయస్వ సత్యావర్ధయస్వ వర్ధయస్వ సత్యాస్సంతు సత్యావర్ధయస్వ వర్ధయస్వ సత్యాస్సంతు సత్యాస్సంతు సంతు సత్యాస్సత్యాస్సంతు యజమానస్య యజమానస్య సత్యాస్సత్యాస్సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానః యజమానస్య కామాః కామాః యజమానస్య యజమానస్య కామాః కామాస్తి కామాః శీతో వాతః క్షేమమేవావరుంధే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూప కనకదుర్గాంబా పరదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయతా సిద్ధిరస్తు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా యలమంచిలి శాసనసభ్యులు ఉప్పలపాటి రమణమూర్తి రాజు కన్నబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే దేశం గర్వించదగ్గ మహానీయులు పివి నరసింహారావు అని కొనియాడారు. అనంతరం పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి యలమంచిలి పరిసరాలు సంబంధించిన ప్రజలు చిరకాల స్వప్నమైన ఫ్లైఓవర్ బ్రిడ్జిని నెల 22న ఓపెన్ చేసి ప్రజలకు గిఫ్ట్ గా అందజేశామని తెలియజేశారు. యలమంచిలి నుంచి కొత్తూరు వరకు ఉన్న నెల రోజులలో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే పలు రోడ్లు మాట ఇస్తే చేసి తీరుతామని మరోసారి ఎమ్మెల్యేని నిరూపించారు. అవన్నీ కూడా ప్రజలకు దారదర్శనం భూములన్నీ కూడా కోట్లాది బంగళ ఉండేది అక్కడ బాగా సర్వత్వం అయినా ఎన్ని పూర్తిగా తీసుకుని ఆయన గొప్ప మహానుభావుడు. ఒకటి భారతదేశ చరిత్రలో మన సౌత్ ఇండియాలో మరలా ప్రధాని అవడానికి ఎవరికి అర్హతలు లేవు, రావు, రాని ఒక్క పివి నరసింహారావుకి అవకాశం
ఎందుకంటే ఎప్పుడు రాత్రి నుంచి ఎందుకంటే 2 వంతులు ఎంపీలన్నీ రాత్రుల్లో ఉంటాయి కాబట్టి మనం కూడా లేవు. అందువల్ల ఇప్పుడు కూడా ఒక్క అవకాశం ఉన్నది పీవీ నరసింహరావు చరిత్రలో ఉండిపోతారు. ఇంకొకసారి సౌత్ ఇండియా నుంచి ఎవరు మనం ప్రయత్నించుకునే అవకాశాలు లేకపోతే కంప్లీట్ చేయాలని చెప్పి అతను రిక్వెస్ట్ చేశాను. ఆ విధంగా నేను కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఆ బ్రిడ్జిని ఏదైతే ఫైనల్ స్టేజ్కి తీసుకొచ్చో ఇవాళ రేపటితోటి వెట్ మిక్స్ కూడా కంప్లీట్ అయితే ఓన్లీ తార్ రోడ్ మీద స్లాబ్లు ఉన్నాయి. ఇవాళ 2 స్లాబ్లు అయితే ఇంకేమి ఉన్నాయి. 5 రోజుల్లో స్లాబ్ అయిపోతాయి. తార్ రోడ్డు ఓన్లీ 2 డేసే టైం పడుతుంది. ఆ తార్ రోడ్డుతో సహా అన్నీ కూడా ఈ 4 రెస్పెక్ట్స్ 20 కల్లా అయిపోతాయి. 22వ తారీఖుని ఓపెనింగ్ 11 గంటలకి మొత్తం ఓపెనింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడే ఆర్మీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా వచ్చి ఆయన ఓపెన్ చేస్తానని చెప్పారు. ఆయన ద్వారా ఈ బ్రిడ్జిని యలమంచిలి పట్టణ ప్రజలకి ఒక గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని కష్టాలు పడుతున్నారు అన్నది నా స్వయంగా నేనే చెబుతున్నాను. నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా అదే దారిని వస్తాను కాబట్టి 4-5 ట్రైన్లు వస్తున్నాయి. అరగంట 30 గంట కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ బ్రిడ్జిగా నాకు ఇచ్చేలా ఉంటే యలమంచిలి పట్టణంలో ఉన్న ప్రతి వాళ్ళకి అందరికీ ఇంపార్టెంట్ ఈ బ్రిడ్జి. అది చాలా ఆనందపడతారు అనుకుంటున్నాను నేను. తప్పకుండా ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రాం చాలా ఘనంగా మరి బ్రిడ్జిని ఓపెన్ చేసుకోవాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి స్టేషన్ రోజు కూడా ఓడా డబ్బులతోటి దగ్గర 2 కోట్ల పైచీలకు పెట్టాం. వైడింగ్ చేసి పెద్ద రోడ్డు చేస్తున్నాం. అతను కూడా చాలా స్పీడ్గా చేస్తున్నాడు. ఒక పక్క అయితే ఇంకా 4-5 రోజుల్లో కంప్లీట్ అయిపోయినంటే 2వ పక్క కూడా మొదలు పెడతారు. అది కూడా 10-15 రోజులు 20 రోజుల లోపల అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కొంబాయికొండం కూడా చెరువు కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఒక 10 రోజుల్లో పూర్తిగా మన మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి యలమంచిలి అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు కూడా చాలా పెద్ద అన్నింటికంటే పెద్ద సమస్య అది. ఆ రోడ్డు కెపాసిటీ 15 టన్నులు 20 టన్నుల కెపాసిటీ. కాకపోతే నేవల్కి దగ్గర 60 నుంచి 70 టన్నుల బళ్ళు ఆ రోడ్లో వెళ్తున్నాయి. దానివల్ల రోడ్డు సర్వనాశనం అయిపోయింది. ఎన్ని యాక్సిడెంట్లు అయిందో లెక్కలేదు. ఆ లారీలు కూడా రాజ్యాధికారం సాధించుకుంట ద్వారానే మళ్ళీ దళితులు అభివృద్ధి చెందుతారని అంబేద్కర్స్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర డీజీపీబీ సునీల్ కుమార్ ఐపీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ సాకేటి విజయ్ కుమార్ నేతృత్వం స్థానిక దళిత నేతల సహకారంతో చెలో పాయకరావుపేట దళితవాడ పంచాయతీ సంకల్ప సాధన సభ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సభకు ముఖ్య అతిథిగా పివి సునీల్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సభకు తరలి వచ్చిన దళిత ప్రజానికం తీన్మార్ డప్పులతో బ్యాండ్ వాయిద్యములతో డీజే చిందులతో తుని గొల్లపురావు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా ప్రారంభమై పాయకరావుపేటలో ప్రతి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలతో ఘన నివాళులర్పిస్తూ సభ వేదిక వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత నేత ఇండియన్ గ్యాస్ ప్రొప్రైటర్ రాగా ప్రసాద్ మరియు కొల్లాబత్తుల దిలీప్ కుమార్, పెద్దపాటి మేఘ రంజన్, పల్లా విలియం, కేరీ, నేలపర్తి అర్జున్ రావు, ఇంజారపు సూరిబాబు, ఐఎన్ మూర్తి, బోడపాటి శ్రీను, జల్లు చిన్నబాబు, తాటిపాక లోవరాజు, ముక్కుడిపిల్లి నాగరాజు తదితర దళిత ముఖ్య నేతలు మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి జైభీములతో మనం ఎంకరేజ్ చేయాలి మిత్రులారా. బాబాసాహెబ్ విగ్రహానికి వార్ ల్యాండింగ్ కార్యక్రమం జరుగుతుంది మిత్రులారా. గార్లింగ్ కార్యక్రమం అవుతుంది మిత్రులారా. కూర్చొని రాజ్యాధికారం సాధించలేనటువంటి జాతి నశించిపోతుందని చెప్పారు.
అధికారం కోసం మీరు పోరాడండి అని ఆయన చెప్పారు. మనం ఏం చేసామనంటే, మనకి రకరకాల రాజకీయ పార్టీలు మనకి ఏం నేర్పినాయి అంటే, అరే అధికారం అంటే కోడిరా, దాన్ని పెంచాలి, గింజలు వేయాలి, ఆ శ్రమ మీకెందుకు, దాన్ని కాపు కాయాలి, దాన్ని గింజలు పెట్టాలి, అదేమన్నా ఇది చేస్తే ఎత్తాలి, మీకెందుకు ఈ శ్రమ, మీకు గుడ్లు ఇచ్చేస్తాం, మీరు గుడ్లు తింటూ బతకండి అన్నారు. అప్పుడు మనం ఏం చేసాం, అధికారం అనే కోడిని వాళ్ళకి వదిలేసి అది పెట్టి గుడ్లు తింటూ మనం బతికేస్తున్నాం. అవి ఏంటయ్యా అంటే రిజర్వేషన్లు, ఉద్యోగంలో రిజర్వేషను, చదువులో రిజర్వేషను. ఆహా మనకు బతుకులు చాలా బాగున్నాయి, ఇంకేంటి మనకు కావాల్సిందని చెప్పేసి అట్లా 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 మనం బతికేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఏం జరుగుతుంది, కోడి నెమ్మదిగా మాయమైపోయింది. ఎలా అంటే గవర్నమెంట్ కంపెనీలు పెడితే కదా మీకు రిజర్వేషన్లో ఉద్యోగాలు వచ్చేది, ఆ గుడ్డు దొరికేది. గవర్నమెంట్ కాలేజీలు ఉంటే కదా మనకి రిజర్వేషన్ దొరికేది. ఇప్పుడు అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలే, అవునా కదా? ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ ఉంటుందా? కాబట్టి ఆ కోడి మాయమైపోయింది, ఆ గుడ్లు మాయమైపోయినాయి. మీ గవర్నమెంట్ ఫ్రీగా భోజనం పెడుతుంది, మీరు ఫ్రీగా చదువుకుంటున్నారు అని. ఆ మాట పచ్చి అబద్ధం సోదరులారా. నేను చెప్తున్నా, అది ఫ్రీ కాదు, ఆ డబ్బులు ఎవరివో కాదు, అవి దళితుల డబ్బులే, స్కాలర్షిప్లుగా వచ్చేవి. ప్రతి రూపాయి కూడా దళితుడి డబ్బే. అది ఎట్లా అనేది మీకు చెప్తాను, మీరు తెలుసుకోండి ఒకసారి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1,07,000 కోట్ల రూపాయలు పన్నులుగా వసూలు చేస్తుంది. 1,07,000 కోట్లు అండి. అలాగే కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కింద 37,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మొత్తం కలిపితే 1,44,000 కోట్లు ప్రతి సంవత్సరం పన్నులుగా మన రాష్ట్రం నుంచి వసూలు అవుతున్నాయి. నేను 2023 లెక్క చెప్పాను. మరి ఇదే రాష్ట్రంలో 18 నుంచి 20% దళితులు ఉన్నారు కదా. ఈ పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మీరు వాడే సబ్బు, అందరూ సబ్బు వాడతారు కదా, అందరం పొద్దున్న లగిస్తే పేస్ట్తో పళ్ళు తమ్ముకుంటాం కదా, అందరం మన వంట కోసం ఆయిల్ కొంటాం కదా. అలా మీరు కొనే ప్రతి వస్తువు మీద ఉప్పు, పప్పు, దువ్వెన, నూనె, మీరు కొనే మోటార్ సైకిల్, దానికి కొట్టించే పెట్రోలు, ఇలా కొట్టించుకునే బట్టలు, ప్రతి వస్తువు మీద వసూలయ్యే పన్నులతోనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ విధంగా 1,44,000 కోట్లు వసూలైతే ఇందులో ఒక అంచనా ప్రకారం దళితులు చెల్లించే పన్నులండి 25,920 కోట్లు. ఒక అమ్మ చెప్పింది, అంబేద్కర్ చనిపోలేదయ్యా, మనమే చనిపోయాము అని ఒక అమ్మ చెప్పింది. నా మాటలు నిజం. అంబేద్కర్ చెప్పింది ఏంటి, మీరు అధికారం కోసం పోరాడండి, మీరు అధికారులుగా మారండి, మీ దళిత వాడని మీరు పాలించుకుంటారా అని ఆయన చెప్తే, మనం అది వదిలిపెట్టేసి మాకు అది కావాలి, ఇది కావాలి అని అవసరం లేని దారుల వెంట పోయినందుకు, అంబేద్కర్ గారిని వదిలేసినందుకే ఈ రోజున మనం ఈ పరిస్థితిలో ఉన్నాం సోదరులారా. సర్పంచ్ ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళమంటారు, కానీ సర్పంచ్ అధికారం శాశ్వతం. సర్పంచ్ని, ఈ గ్రామ సర్పంచ్ని పోయి పక్క గ్రామంలో సర్పంచ్గా పోటీ చెయ్యని ఎవరన్నా చెప్తారా? కాబట్టి శాశ్వతంగా ఉండేటువంటి అధికారం సర్పంచ్ది. ఈ రోజు వరకు మీరు చరిత్రలో చూడండి, ఏ పంచాయతీలో కూడా పక్క ఊరి నుంచి వచ్చి ఎవరు కూడా సర్పంచ్గా పోటీ చేయలేరు, అక్కడ ఓటు ఉండాలి. కాబట్టి ఈ పంచాయతీల ద్వారా మనకు దక్కేటువంటి అధికారం అది శాశ్వతం, అది ఎక్కడికి కూడా పోదు. అందుకే మనం దళితవాడ పంచాయతీ కావాలి,
1000 మందికి పైగా జనాభా ఉన్న ప్రతి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పి ధర్మవరం గ్రామంలో అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత అచ్యుత్ కుమారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో సాగర్ దుర్గ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైమా నేత్రాలయ కంటి ఆసుపత్రి, సింహాద్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పాల్గొన్న ఉచిత వైద్య శిబిరంతో పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకున్నారు. అనంతరం అచ్యుత్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధినేత మరియు ఎంపీటీసీ అచ్యుత కుమార్ మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఈరోజు సాగర్దుర్గ మరియు సింహాద్రి హాస్పిటల్స్ మరియు హైమా నేత్రాలయం ఈ 3 హాస్పిటల్స్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 300 మంది రోగులు వైద్య పరీక్ష చేయించుకొని ఉచితంగా మందులు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి ఆపరేషన్లు ఇంకా వేరే ఏదైనా ఆరోగ్య కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఫర్దర్గా చేయించవలసిన మెడికేషన్ సింహాద్రి హాస్పిటల్ నుంచి ప్రతి సంవత్సరం కూడా అచ్యుత్ గారి సహాయ సహకారాలతో ఈ గ్రామంలోని మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సార్ మాకు ప్రత్యేకంగా చాలా సహకారం చేస్తున్నారు. మా హాస్పిటల్లో ఆరోగ్య కేసెస్ అండ్ ఇన్సూరెన్స్ కేసెస్ మేము తీసుకుంటున్నాము అని మేము ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఎటువంటి ఆరోగ్యపరమైన అవసరం కావాలన్నా కూడా ఈ గ్రామం నుంచి అచ్యుత్ గారి దగ్గర మీరు సహకారం తీసుకుంటే మేము మా హాస్పిటల్ తరఫు నుంచి అతనికి అన్ని రకాలుగా కూడా మా సహాయ సహకారాలు అందిస్తాము. మాకు ఆరోగ్యంలో ఈఎన్టీ, ఆర్థో, జనరల్ సర్జరీస్, న్యూరో సర్జరీస్ అండ్ ట్రామా కేసెస్ అవుతాయి. అండ్ ఇన్సూరెన్సెస్ అయితే అన్ని కేసెస్ కూడా తీసుకుంటాము. మా దగ్గర ఎంఎస్, ఎంసీహెచ్, ఎంబీబీఎస్ అండ్ ఎండి అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారండి. సో ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మీరు ఆరోగ్య డిహెచ్ఎస్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ద్వారా మా హాస్పిటల్లో మీరు నిరభ్యంతరంగా ఈ గ్రామం నుంచి అచ్యుత్ గారి ద్వారా మా హాస్పిటల్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకినాడ ప్రజలకు ఎటువంటి అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక పరలోపేటలో 8.15 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే ద్వారంపూడి సోమవారం ప్రారంభించారు. సుమారు 2052 టీడ్కో గృహ సముదాయంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలిగేలా ఈ సబ్స్టేషన్ నిర్మాణం అయింది. సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సబ్స్టేషన్ వల్ల స్థానికంగా ఉంటే టిడ్కో నివాసాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఎలాంటి లో వోల్టేజ్ సమస్య లేని విద్యుత్ను అందించగలమన్నారు. బీచ్ రోడ్లో కూడా త్వరలోనే అధిక సామర్థ్యం కలిగిన మరో సబ్ స్టేషన్ నిర్మాణం కాబోతుందన్నారు. జగన్నాథపురం ప్రాంతానికి కూడా 2 సబ్ స్టేషన్లు అవసరమని, అవి కూడా పూర్తయితే కాకినాడ నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అవాంతరాలు లో వోల్టేజ్ లేని నాణ్యమైన విద్యుత్ పూర్తి స్థాయిలో అందించగలమని అన్నారు. అయితే సబ్ స్టేషన్లో యుద్ధ ప్రాతిపదికన అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేసిన విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే ద్వారంపూడి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడ చైర్పర్సన్ మరియు రాగిరెడ్డి, చంద్ర కళాదీప్తి, డీఈజీ ప్రసాద్, డిఈఈ జీవీఎల్ఎన్ శ్రీనివాస్, ఏఈలు పిఎస్వి ప్రసాద్, సునీల్ కుమార్, జి సత్యనారాయణ, కన్స్ట్రక్షన్ డిఈ డేవిడ్, ఏడీఈ ఉషారాణి, రిటైర్డ్ ఏఈ నెక్కంటి ఆదినారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు వాసుపల్లి కృష్ణ, ధనలక్ష్మి, కోనాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ సొప్పల్ కాలనీలో 33/11 kVA ఒక సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఒక 6 నెలల క్రితం నేను వంగాగత మేడం గారు, ఎంపీ మేడం గారు చేతులుగా ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అధికారులందరూ కూడా శ్రద్ధ వహించి కాంట్రాక్టర్ గారు కానీ అధికారులు కానీ ఇమీడియట్గా వితిన్ 3-4 monthsలోనే కంప్లీట్ చేస్తారు. దీన్ని ఇక్కడ సబ్స్టేషన్ రావడం చాలా అవసరం, ముఖ్యంగా టిడ్కో హౌసెస్. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ టిడ్కో హౌసెస్ కోసం ప్లాన్ చేసిన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏరియాలో రాబోయే 4-5 years వరకు కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కనుక అడిగిన అందరూ కూడా పవర్ ఇచ్చే అవకాశాన్ని మనకి ఈ సబ్స్టేషన్ ద్వారా కలుగుతుందని తెలియజేసుకుంటూ సుమారు 8 కోట్ల రూపాయలతో ఈ సబ్స్టేషన్ నిర్మించాం. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సబ్స్టేషన్ కూడా బీచ్ రోడ్లో కట్టాలని ప్లాన్ చేస్తున్నాం. సో త్వరలోనే కాకినాడ వరకు
లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండదు. కానీ జగన్నాథపురంలో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. జగన్నాథపురంలో ఒక 2 సబ్స్టేషన్లు ఎక్కువ ఉంటుంది. త్వరలోనే ఆ సమస్య కూడా పరీక్షిస్తామని తెలియజేస్తాం. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి ప్రజ్వలనతో శిక్షణ తరగతులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జేసీలు, 13 జిల్లాల పార్లమెంటరీ శాసనసభ నియోజకవర్గ ఏఆర్ఓలు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించే విధంగా శిక్షణ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. లోక్సభ ఎన్నికలు నిర్వహించే ఏఆర్ఓలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆర్ఓలకు వెరసి 300 మంది శిక్షణ ఇవ్వనున్నట్లు సీఈఓ తెలిపారు. ఈరోజు మన రాష్ట్రంలో 3 చోట్ల అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మన ఏఆర్ఓస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఏఆర్ఓస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ 3 ఫేజ్లో జరుగుతాయి. ఈరోజు సుమారుగా 100 మందికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నారు. సేమ్ ఆల్మోస్ట్ 300 పర్సన్స్ మనకు టోటల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి టోటల్ సంఖ్య 1000 పైన ఉంది. సో 3 ఫేజ్లో 300 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వైజాగ్లో నేను స్టార్ట్ చేశాము. విజయవాడలో మా అడిషనల్ సిఇఓ కోటేశ్వరరావు, తర్వాత తిరుపతిలో అడిషనల్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఈ ట్రైనింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సంబంధించి రిసోర్స్ పర్సన్ మొత్తం దేశం నుంచి వచ్చి ఉన్నారు. సో నేషనల్ లెవెల్ ట్రైనర్స్ మనం అంటాం దీన్ని. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ IIIDM ఇన్స్టిట్యూట్ నుంచి అందరినీ తయారు చేసి వాళ్ళని మొత్తం దేశంలో పంపించడం జరుగుతుంది. సో ఈ నేషనల్ లెవెల్లో ట్రైన్ అయిన వాళ్ళు రిసోర్స్ పర్సన్స్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏఆర్ఓస్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డే చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 5 డే ట్రైనింగ్. ఆ 5 డే ట్రైనింగ్లో ఎలక్షన్ సంబంధించి అన్ని విషయాల మీద అంటే నామినేషన్ నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు ఆ కన్సర్న్ ఏఆర్ఓ ఏం చేయాలి, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ఏమున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏం వచ్చినాయి, ఏం రిపోర్ట్స్ పంపించాలి, తర్వాత ఎవరి ద్వారా ఏం పని చేయించాలి, ఎంసీసీ ఇష్యూస్ అంతా కలిపి ఫుల్ ట్రైనింగ్ 5 డేస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెలాఖరి కల్లా అంటే ఫిబ్రవరి ఎండ్ కల్లా ఈ అన్ని ట్రైనింగ్స్ ఆల్ ఆర్ఓస్ పూర్తి అయిపోతాయి. దీని తర్వాత నెక్స్ట్ మంత్లో అనౌన్స్మెంట్ ఎప్పుడైనా వస్తే మనము ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి సిద్ధంగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అట్టడుగు బలహీన వర్గాలకు చేరువ కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేట్కూరి సూర్యనారాయణ రాజు, బీజేపీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్త నవీన్ కృష్ణ, బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ అంబేద్కర్ భవనం వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేసి పథకాలపై అవగాహన కల్పించారు. ఆయా పథకాలకు అర్హతలు, దరఖాస్తులు చేసుకునే విధానాలుగా మరియు ప్రజలు సందేహాలను నివృత్తి చేశారు. అభివృద్ధి పునరంకితం మవుతాయని మరియు అక్కడకు వచ్చిన ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. మొబైల్ వాహనం ద్వారా కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా కేంద్ర ప్రజల శాఖల అధికారులు, స్థానిక ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. నరేంద్ర మోదీ గారు ఆయన చేస్తున్న అభివృద్ధి పనులని ప్రజలందరికీ తెలియజేయడం గురించి గవర్నమెంట్ ద్వారానే ప్రజలందరికీ కూడా తెలియజేయడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎంతసేపు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినా, ఎంత మేము చెప్తున్నా సరే వారు చేసేవి రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇస్తున్న దాన్ని బట్టే చేస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకునే పరిస్థితి ఈరోజు ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లోనూ జరుగుతుంది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. సంకల్ప యాత్ర కాకినాడలో పాత బస్ స్టాండ్ సెంటర్ దగ్గర జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా జనాలకు వెళ్ళాలని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఆయన మహిళలు పురోభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మహిళలు ఎంతో అభివృద్ధిలోకి రావాలి, దేశాన్ని ముందుండి నడిపించే బాటలో వాళ్ళు ముందుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ఒక్క ఉదాహరణ చెప్తాను. మొన్న ఆయన పార్లమెంట్లో
స్పీచ్లో చెప్తూ 10 సంవత్సరాల క్రితం ఒక మహిళ బయటికి రావాలంటే భయపడేది, అందరూ కూడా ఆవిడ బయటకు వచ్చి ఎలా ఉంటుంది అని ఆవిడ రక్షించుకోగలదా అని. కానీ ఈ రోజున 10 సంవత్సరాల తర్వాత ఒక మహిళ 30,000 అడుగులు ఎత్తులో ఒక జెట్ విమానం నడుపుతుంది. మన సరిహద్దు ప్రాంతంలో దేశానికే రక్షణ కల్పించే స్థాయికి ఒక మహిళ వెళ్ళిందంటే దానికి ముఖ్య కారణం మన నరేంద్ర మోడీ గారు, మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఇచ్చిన ఎన్నో ఉపాధి అవకాశాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మన మహిళలందరూ కూడా ఇలాంటివన్నీ ఉపయోగించుకుని దేశ పురోభివృద్ధికి ఉపయోగపడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. విశాఖ జిల్లా పరిధిలో గల సింహాచల దేవస్థానం ఇనం భూముల్లోని నిర్మాణాధారుల మరమ్మతులకై నిరభ్యంతర పత్రాలు పంపిణీ జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీనివాసమూర్తి స్థానిక నాయకులతో కలిసి హాజరై లబ్ధిదారుల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దేవస్థాన భూములపై ఇప్పటికే ప్రజా ప్రయోజనాలు యోజన ఉన్నందున భూ సమస్య పరిష్కారానికి ఇంకా సమయం అవసరం కనుక ప్రస్తుతానికి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించిందన్నారు. ఇప్పటికే అనేక మంది నిర్వాభ్యంతర నిర్మాణ పత్రాలు అందజేశామని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా అందజేయడం జరుగుతోందని హామీనిచ్చారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు బల్ల రాంబాబు, దాసరి సత్యబాబు, వినోద్, పీతల విష్ణు, తామర్ల నరసింగారావు తదితరులు పాల్గొన్నారు. సీరియల్ నెంబర్ శ్రీనివాస్ సార్ వేరే రాజకుమారి సీరియల్ గంట పేరు సీరియల్ నెంబర్ 22 సార్. సీరియల్ నెంబర్ 31 స్కిల్లో ఉంటారు కాకుండా మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో మీ అందరి విజ్ఞప్తి మేరకు మీ స్థానిక మన ఇక్కడ విలేకరు భీమిలి పెద్దలందరూ మరి గవర్నమెంట్ అడిగాక మనకి మరమ్మతుల కోసం ఒక పర్మిషన్ని ప్రభుత్వ కోర్టు నిబంధనలకు లోబడి వారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం 23 నవంబర్న సిఐ కాంప్లెక్స్ దగ్గర మన సిస్టమ్స్ అన్ని పెట్టి ట్రాన్స్పరెంట్గా మీ అందరినీ కూడా ఇక్కడ రమ్మడం, మీరు అప్లికేషన్ పెట్టడం, మీ డాక్యుమెంట్స్ పెట్టడం, మేము వెంటనే మీకు అక్లాంట్మెంట్ కూడా మీరు ఒక సైన్ చేసి మీరు ఒక కాపీ తీసుకున్నారు, మా దగ్గర కూడా ఒక కాపీ. వీటన్నిటినీ ఆన్లైన్ ద్వారా మళ్ళీ మేము తహసీల్దార్కి ఫార్వర్డ్ చేశాం. అక్కడి నుంచి ప్లానింగ్ సెక్రటరీ విఆర్ఓ వెరిఫికేషన్ జరిగాక తహసీల్దార్ రికమెండేషన్తో మళ్ళీ మాకు వచ్చాక వెరిఫికేషన్ చేసుకొని ఏవైతే రికమెండ్ చేశారో వాటన్నిటికి కూడా మనం అనుమతులు మంజూరు చేసాం ఇస్తున్నాం. అంటే ఆల్రెడీ ఇచ్చేసాం, మీది బ్యాలెన్స్ అయిపోతే ఇది వస్తా అయిపోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిమందికి మాది నిజంగా ఉన్నా కూడా అనుమతి రాలేదని ఎవరన్నా అనుకున్నా మరలా మీరు ఎవరన్నా అటువంటిది మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా మళ్ళీ పంపిస్తాం. అంటే జనుల నుండి కూడా రాలేదన్న భయం కానీ బాధ కానీ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. మరలా కూడా వెరిఫై చేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు మన గవర్నమెంట్లో రిపేర్ వరకు చిన్న చిన్న డ్యామేజ్ వర్క్స్ ఇలాంటివన్నింటికి రెటిఫికేషన్గా ప్రజలు అద్దె పెట్టుకోవడం జరిగింది. అద్దెలు పెట్టుకున్న వాళ్ళకి అన్నింటికి కూడా ఈరోజు దానికన్నిటికీ దేవస్థానం సిబ్బంది పర్యవేక్షణలో పత్రాలని ఇచ్చి మరమ్మతులు చేసుకోవడానికి అనుమతులుగా సరిగా ఈరోగా చెందిన ప్రజలకు ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటిలన్నిటికీ రెటిఫికేషన్ చేసి పత్రాన్ని అందజేసే కార్యక్రమానికి ఈవోగా రావడం జరిగింది. దేవస్థానం సిబ్బందులు విశాఖపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘం నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన గల్లం విప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా కేంద్రంలోను రాష్ట్రంలో ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని, కానీ వాటిలో దళితులకు కేటాయింపులు జరగడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిధులు కేటాయించడం జరిగిందని చెప్తున్నారు. కానీ వాటిని ఇతర అవసరాలు నిధులు మళ్లించి ఆయా వర్గాల వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల వారికి కార్పొరేషన్లో ఏర్పాటు చేసి వాటికి ప్రతినిధులు నియమించిన ప్రభుత్వం వారికి నిధులు కేటాయించలేదు. కూర్చోడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అంబేద్కర్ విగ్రహం ఎల్ఐసి దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి పట్టణ కేవీపీఎస్ వారి నాయకత్వంలో
దళిత సంఘాలని బహుజన సంఘాలు కూడా ఏకం చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలోను బడ్జెట్లో అసెంబ్లీలోను పార్లమెంట్లోను ప్రవేశపెట్టి దళితుల తలక పురోభివృద్ధి గురించి జనాభా ప్రాతిపదిక మీద మరి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈ నిధులు ఎందుకు కేటాయిస్తున్నారు, దేనికి కేటాయిస్తున్నారు అనుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తాలూకా ఆర్థిక పురోభివృద్ధి ప్రత్యేకంగా కేటాయించినట్లయితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దృక్పథంతో కేటాయించడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు కేటాయించిన నిధులు ఈ సామాజిక వర్గాల పేర్ల మీద మరి వివిధ తాలూకా పథకాలకి వివిధ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలకి మళ్ళిస్తున్నారు. పేరు షెడ్యూల్ కులాలది, షెడ్యూల్ తెగలది, వెనుకబడిన వర్గాలది. అభివృద్ధి అనేది అభివృద్ధి చెందిన వర్గాల తాలూకా వాళ్ళు పంచాయతీలైనా, సమితిలైనా, జిల్లా పరిషత్తులైనా, మున్సిపాలిటీస్ అయినా, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా నిధులు కేటాయించడం సంపూర్ణంగా లేనప్పుడు కూడా కేటాయించిన నిధులు కూడా ఏ యొక్క ఆశయాల మీద ఏ యొక్క సామాజిక వర్గాల పురోభివృద్ధి కేటాయించారో వాటి ఖర్చు పెట్టడం మానేసి మిగతా అంశాల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే నా అనుభవపూర్వకంగా చెప్తాను, స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లో నిధులు మాత్రం వారి తాలూకా ఆఫీసులు మెయింటైన్ చేసుకోవడానికి, జీతాలు ఇవ్వడానికి, వాళ్ళ సర్వేలకి, వాళ్ళ తాలూకా సమస్యల మీద ఎక్కువ కానీ నిజమైన తాలూకా ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈ వర్గాలకు మనం సంపూర్ణంగా ఖర్చు పెట్టడం జరగలేదు. అంతేకాకుండా కొద్దో గొప్ప ఖర్చు పెట్టి ఈ వర్గాల్ని సమాజంలోని అభివృద్ధి చెందిన వర్గాల దగ్గర ఈ వర్గాల తాలూకా స్థాయిని దిగజార్చి ప్రతి ఒక్క సమస్యను కూడా ఆర్థిక అభివృద్ధి కూడా ఈ యొక్క కులాలకి లోన్లు ఆనేయండి, బడ్జెట్లు ఆనేయండి, వాళ్ళ పురోగతి కానీ కేటాయిస్తుంది ప్రభుత్వం అని మిగతా వర్గాలు ఈ యొక్క చందన వర్గాలు ఈ వర్గాల మీద ఈర్ష్యాభావం కూడా కలగజేయడం అనేది ప్రభుత్వం ద్వారా జరుగుతుందని తలకు నా విజ్ఞప్తి. ఏది అయినప్పుడు కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలకే, అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, స్థానిక ప్రభుత్వాల, ఏ ప్రభుత్వాలైనా సరే ఒకే ఒక అంశం మీద పనిచేయటం లేదు. ఎంచేతంటే వీరి పురోగతి గురించి మీరు పనిచేయటం లేదు. ఎందుకంటే మీ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఎన్నికల మీద, మీ యొక్క ప్రజాప్రతినిధుల తాలూకా ప్రయాణాల మీద, మీ ప్రజాప్రతినిధుల తాలూకా సుఖశాంతుల గురించే మీరు పాటుపడతారు తప్ప కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఏ సామాన్య ప్రజలు 90-80% ఉన్నారో ఆ ప్రజల తాలూకా మరి మనీ ద్వారానే, వారి తాలూకా పన్నుల ద్వారానే మనీ అనేది ప్రభుత్వానికి జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన డబ్బు ద్వారా ఈ వర్గాల పురోభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాలు లేకపోవడం ఈ యొక్క ప్రజల దురదృష్టకరం. ఏదైనప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఆ పథకాలు ఇస్తున్నాం, ఈ పథకాలు ఇస్తున్నాం, ఇవి చేస్తున్నామని కళ్ళబల్లి కబుర్లతోటి జనాలను మిశ్రమం చేసి ఓటును కాజేసే విధానంలోనే రాజకీయ పార్టీలు కూడా వ్యవహరించడం జరుగుతుంది. అందుచేత ఇప్పటికైనా సరే కార్పొరేషన్లకి కేటాయించిన కార్పొరేషన్కి ఇవ్వాలి, వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి. మరి ఇవాళ దేశంలో అన్ని సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు పెట్టి కనీసం ఆఫీసులు ఓపెన్ చేయకుండా, వాళ్ళు కుర్చీ చేయకుండా, వాళ్ళకి నిధులు కేటాయించుకుంటా ఆయా సామాజిక వర్గాలకి నాయకత్వం వహిస్తున్న ఈ చైర్మన్లు పని ఏమిటి అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఎండో వాళ్ళు ఇచ్చిన తల కారులు తిరగడం తప్ప కానీ ఆ వర్గాల యొక్క పురోభివృద్ధి గురించి చేయడానికి కార్యక్రమాలు ఏమి లేకుండా చేసింది ఇవాళ ప్రభుత్వం. పిఠాపురం పట్టణ సురవరపు వారి వీధిలో వెంచేసి ఉన్న సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సూర్యనారాయణమూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉషాఛాయ పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. ప్రతిష్ట మహోత్సవంలో కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పాల్గొని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో సురవరపు సురేష్, సురవరపు కృష్ణార్జునరావు, సురవరపు మునేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి 2 ఉంటుంది, కొంతమందికి 3 ఉంటాయి, కొంతమందికి 4 ఉంటాయి, కొంతమందికి 5 ఉంటాయి. 9 ఉన్న వాళ్ళు ఎవరు లేదు, 9 ఉంటే వాళ్ళు ఉంటాడు.
ఇంకో రెండు గాయ కొట్టినా ఇలా ఇచ్చేయండి లేదు అమ్మ మీరు ఏమనుకోవద్దు కొంచెం అటు అయ్యానా అక్కడ ఉండు మేడం గారు ఎలా చూడండి మేడం కొద్దిగా కలిసామంటే ఆ ఫ్లేవర్ తీసుకెళ్ళాలి గోవిందా గారు ఫోన్ చేసి ఎవరు తెప్పించి నాని తప్ప అయ్యా కొద్దిగా కొద్దిగా వెనక్కి బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోక్షయం కొడగలయ్యా చాలా మంది అమ్మ ఒకసారి ఉండండి అమ్మ ఒకసారి బాబాయ్ గురుగారు గురుగారు ముందు తీసుకుంటాం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్, గణేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెట్ల ఉమాశంకర్ మాట్లాడుతూ గోలుగొండ మండలంలో 4వ విడత
1022 గ్రూపులకు 11,000 గ్రూప్ సభ్యులకు 7,18,00,000 రూపాయలు నేరుగా అక్కచెల్లెమ్మల గ్రూప్ అకౌంట్కు జమ చేశారు. అలాగే గతంలో మనకు ఏ అవసరం వచ్చినా మండల్ ఆఫీస్కి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చిందని ఇప్పుడు అలా కాకుండా సచివాలయం వ్యవస్థ ఏర్పరిచి 10 మంది ఉద్యోగులను గ్రామంలోని సచివాలయంలోనే పెట్టి పనులు చేయించుకునేలా చేశారు. అలాగే మీకేం కావాలో వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి అడిగి తెలుసుకుని సచివాలయంలోనే పనులు జరిగేలా చూస్తున్నారు. కాబట్టి మీ అందరూ నచ్చినట్లయితే జగనన్న మళ్ళీ సీఎంగా చేయాలని కోరుతున్నానని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ మణికుమారి, వైస్ ఎంపీపీ నాగమణి, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు మనం రావాలంటే మళ్ళీ జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. అందుకనే మీ ఏదైతే 2019 ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదంతో ఈ రోజు జగన్ ప్రభుత్వం వచ్చిందో అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఎంత వేలాది మందికి వచ్చిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అందరూ కూడా మరొకసారి చేతులకి నమస్కారం తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. జై జగన్. నమస్కారం. వాలంటీర్ ప్రతి ఇంటికి పంపించి వాళ్ళు ఏ పార్టీని అడగకుండా మీకు ఏం కావాలో రాసుకొని నేరుగా సచివాలయం ద్వారా ముఖ్యమంత్రి గారు నేరుగా సంక్షేమాలుగా అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా చూస్తున్నారు. అలాగే మనకి ఏదైనా హాస్పిటల్ కావాలంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనందరూ కూడా మళ్ళీ గోల్కొండ వచ్చే పరిస్థితి. కానీ ఈ రోజు అలా లేదు. మీ ప్రాంతాల్లోనే ఒక హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడే ఒక డాక్టర్ని పెట్టి మనకి ఏం కావాలో వైద్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ప్రారంభమైన ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులు. ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వెనుకబడిందని ఆరోపించిన మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొనతాల. 2019 ఎన్నికల్లో ఇరిగేషన్ శాఖకు 2,000 కోట్ల కేటాయిస్తానన్న హామీని జగన్ మర్చిపోయారని వివరించిన రామకృష్ణ. అన్ని వర్గాల వారికి ఆర్థిక స్థితిని కల్పించడమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతుందన్న నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కులు పంపిణీ చేసిన ఉమాశంకర్ గణేష్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమన్న బీజేపీ నేతలు. కాకినాడ అంబేద్కర్ భవనం వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి పథకాలను వివరించిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేట్కూరి. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.